రోజే నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే జరగబోతూ ఉన్నాయన్నమాట. శాంతియుతంగా చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టడానికి ఆ పార్టీ సిద్ధమవుతుందన్నమాట. రాష్ట్రంలోని 1200కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. 12,000 పైగా ప్రతి పురపాలిక నగరపాలక కేంద్రాల్లో బైకు ర్యాలీలు అయితే చేయబోతున్నారు. నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేపట్టాలని పార్టీ సీనియర్ నేతలు ఇక్కడ తెలియజేయడం అయితే జరిగిందనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పేరిట మనకి కట్టుకథలు అయితే సృష్టిస్తూ ఆయనకు నోటీసులు ఇవ్వడం, జారీ చేయడం జరిగి దుర్మార్గం అన్నారు. పార్టీ శ్రేణులు చేపట్టే కార్యక్రమంతో ప్రభుత్వానికి నిరసన శాఖ అయితే తగలాలని పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు వారి సొంత జిల్లాలో ఉండి నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి అన్నారన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజల జనజీవనానికి సంబంధించి కొంతవరకు ఆటంకాలు అయితే కలుగుతాయి అనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే జరుగుతున్నాయి కాబట్టి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.